వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో విజయవాడ రాజకీయాలని హీట్ ఎక్కిస్తూనే నేతల అరెస్టులు. సో మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఈ అరెస్ట్లతో భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇంకొంతమంది ఏకంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా వైసీపీ నేతల్లో మాత్రం, మాజీ ఎమ్మెల్యేల్లో మాత్రం ఈ అరెస్ట్ల భయం మాత్రం వాళ్ళ నుంచి దూరం పోలేదు. సో ఎందుకంటే జరుగుతున్న ఘటనలు అట్లాంటివి, జరుగుతున్న అరెస్టులు అట్లాంటివి, అండ్ జైలు జీవితం అనుభవించి బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని వెంటాడుతున్న కేసులు అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే నేను ఎవరి గురించో కాదు, గన్నవరం మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతున్నా. సో వల్లభనేని వంశీకి నోటీసుల దగ్గర నుంచి ఆయనను అరెస్ట్ చేసే వరకు, బెయిల్ దగ్గర నుంచి మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చే వరకు ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక వార్తల్లో ఎక్కుతూనే ఉన్నాడు. ఏదో ఒక క్లిష్ట పరిస్థితిని వల్లభనేని వంశీ ఎదుర్కొంటూనే ఉన్నాడు. సో అండ్ ఆయన జైలు జీవితం కిడ్నాప్ కేసుల్లో దాదాపు 4.5 నెలలు గడిపి వచ్చిన తర్వాత కాస్త సైలెంట్గా ఉన్న ఒక వారం 10 రోజులు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ని కలవడం, ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గంలో వారంలో 3 రోజుల పాటు నియోజకవర్గంలో తిరగడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెంచాడు. అండ్ రాజకీయాల్లో తాను యాక్టివ్గానే ఉన్నాను అండ్ కూటమి ప్రభుత్వానికి పెట్టే కేసులకి నేను భయపడట్లేదు అని ఒక ఇండికేషన్ ఇచ్చినట్టే కనిపించింది. సో నిజంగానే అది వాస్తవం అయ్యుంటే, నిజంగానే ఆయన పైన మళ్ళీ కేసులు పెడతారు అనే భయం ఉందా లేదా వల్లభనేని వంశీకి అని కూడా చాలామంది డౌట్గా ఉండే సందర్భం చూసాం. కానీ మళ్ళీ వల్లభనేని వంశీ పైన కేసు నమోదు చేయడానికి పోలీసులు వెళ్ళారా, లేదంటే పాత కేసుల విషయంలో ఆరా తీయడానికి వెళ్ళారా, లేదంటే ఆయన సమాచారం తెలుసుకోవడానికి వెళ్ళారా, ఎందుకు వెళ్ళారో తెలియదు. కానీ పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకు సంబంధించిన సమాచారం అక్కడ తెలియలేదు. అండ్ ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన నియోజకవర్గం పర్యటనలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆయన ఆఫీస్కి వస్తారని చెప్పి అక్కడ వెయిట్ చేసిన పోలీసులకి ఒక షాకింగ్ ఘటన చెవి చూసిన పరిస్థితి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది పోలీసులు ఆయన ఆఫీస్ దగ్గర ఎదురు చూస్తున్నప్పుడు అంటే, ఎదురు చూసి ఆయన నియోజకవర్గ పర్యటన ఇంకా పూర్తయింది, ఎప్పుడు వస్తారు, ఆయనకు ఒక నోటీస్ ఇవ్వాలి అని అనుకున్నారు పోలీసులు. ఆ సందర్భంలో ఆయనకి కాల్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంటి దగ్గర ఎవరిని అడిగినా ఆయన సమాచారం నిల్. ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల దగ్గర నుంచి ఆయన ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది పోలీసులకు తెలియదు. సో ఇంకేముంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వల్లభనేని అనిల్ అజ్ఞాతానికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంతకీ పోలీసులు ఏ కేసు విషయంలో మళ్ళీ వల్లభనేని వంశీకి నోటీసులు ఇవ్వడానికి వచ్చారు అనేది నేను చెప్తాను. సో ఇది విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో ఈ నెల 17వ తారీఖున ఒక కేసు నమోదు చేశారు పోలీసులు. సో అది గత ఏడాదిలో జరిగిన ఒక దాడి విషయంలో అని ఆ నోటీస్లో ఉంది. సో ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే, మాచవరం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు ఒకటి ఈ నెల 17న నమోదైంది. అందులో వంశీ నిందితుడిగా పేర్కొన్నారు. అండ్ గత ఏడాది అంటే 2024 జూన్ 7వ తారీఖున సునీల్ అనే వ్యక్తిపై దాడి చేసిండ్రని, అండ్ దాడిలో వల్లభనేని వంశీ కాదు, ఆయనకు సంబంధించిన అనుచరులు ఉన్నారు. అండ్ ప్రధానంగా ఆ అనుచరులతో దాడి చేయించాలనే వ్యూహం వల్లభనేని వంశీ పన్నాడని, అండ్ దాంతోపాటు కర్రలతో మారణ ఆయుధాలతో తనను తీవ్రంగా గాయపరిచాడని ఆ బాధితుడు ఫిర్యాదు చేసిండు. ఎంత యాక్టివ్గా ఉన్నాడు ఈ బాధితుడు అంటే, ఆయన పైన ఒక మర్డర్ అటెంప్ట్ జరిగింది అని అంటే, ఎవరైనా ఒక మర్డర్ అటెంప్ట్ జరిగింది, ఆయన పైన ఒక దాడి జరిగిందంటే వెంటనే వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇస్తారు. దాని సంవత్సరం తర్వాత వెళ్ళి పాపం ఈయన కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత పోలీసులు ఆయన కోసం వెతకడం, అండ్ దాంతోపాటు నోటీస్ ఇవ్వడానికి వెళ్ళడం, ఆయన లేకపోవడం. సో ఏంటో. అండ్ ఈ ఘటనకు సంబంధించిన బాధితుడు పోలీసుల కేసు నమోదు చేసిండ్రు. ప్రధాన నిందితుడిగా ఇందులో వల్లభనేని వంశీతో పాటు కొమ్మకోట్ తర్వాత ఆయన అనుచరులను కూడా ఇందులో ఆయన ఫిర్యాదులో ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఇది జరిగిన తర్వాత వంశీ అందుబాటులో లేకపోవడం, అండ్ ఎస్సీ ఎస్టీ కోర్టులో సత్యవదన్ కేసు సంబంధించి ఆయన వాయిదాలో సోమవారం హాజరు కావాల్సింది, అంటే నిన్న హాజరు కావాల్సింది. సో అందులో ఆయన హాజరు కాకపోవడం, అండ్ ఏదైతే పోలీసులు ఈయనకి నోటీస్ ఇవ్వడానికి వచ్చారో దానికి ముందే ఆయన కోర్టుకి వెళ్ళి దీనికి సంబంధించి బెయిల్ తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు బెయిల్ కూడా రిజెక్ట్ అయింది. సో ఆయన ఇంకా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మళ్ళీ పోలీసుల కళ్ళలో పడితే ఇంకొకసారి అరెస్ట్ల పర్వం చూడాల్సి వస్తుంది అనే వార్తలు అయితే గుప్పమనిపిస్తున్నాయి.